ప్రపంచంలో వైన్ రాజధాని అని పిలిచే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? నదిలా వైన్ ప్రవహించే నేల ఎక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న ద్రాక్ష గింజ ఎలా ప్రపంచాన్ని ప్రభావితం చేసే డ్రింక్ గా మారిందో తెలుసుకోవాలనిపిస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఫ్రాన్స్లోని బోర్డో ప్రాంతం గురించి తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వైన్ అంటే గుర్తొచ్చే ప్రధాన సెంటర్ ఇదే. బోర్డోలో వేల సంఖ్యలో ద్రాక్ష తోటలు విస్తరించుంటాయి. ఈ తోటలు కేవలం పంట పొలాలు కావు, ప్రతి తోట వెనుక ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని తోటలు వందల సంవత్సరాల పాతవి, తరతరాలుగా ఒకే కుటుంబం చూసుకుంటూ వస్తోంది. అందుకే అక్కడి వైన్ నాణ్యత ఎప్పటికీ తగ్గదు. ప్రతి సీజన్లో ద్రాక్ష పండ్లను ఎలా పెంచాలి, ఎప్పుడు కోయాలి, ఎలా నిల్వ చేయాలన్న విషయాల్లో అక్కడి రైతులకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. సో బోర్డో ప్రాంతం ప్రత్యేకతలో మొదట చెప్పాల్సింది అక్కడి వాతావరణం. అక్కడ మితమైన చలితో పాటు సరిపడా వర్షపాతం ఉంటుంది. నేలలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలిసి ద్రాక్ష పండ్లకు సరైన పరిస్థితులను ఇస్తాయి. ఒకే రకం నేల కాదు, కొంత ఇసుకుంటుంది, అలాగే కొంత మట్టి ఉంటుంది, ఇంకొన్ని చోట్ల రాళ్ల మిశ్రమం కూడా ఉంటుంది. ఇక్కడ పలు రకాల ద్రాక్షాలను కలిపి తయారు చేస్తారు కూడా. ఈ విధానం వల్ల రుచిలో సమతుల్యత వస్తుంది. కొన్ని ద్రాక్షలు బలమైన రుచిస్తాయి, కొన్ని మృదువైన తీపిస్తాయి, మరికొన్ని సువాసనను పెంచుతాయి. ఈ అన్ని లక్షణాలు కలిసినప్పుడు ఒక పూర్తి స్థాయి వైన్ తయారవుతుంది. ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలు అనుసరిస్తున్నాయి. చరిత్ర విషయానికి వస్తే బోర్డో గురించి చాలానే చెప్పుకోవాలి. రోమన్ల కాలంలోనే ఇక్కడ వైన్ తయారీ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిరంతరం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మధ్యయుగ కాలంలో యూరప్ దేశాలకు ఇక్కడి వైన్ పెద్ద ఎత్తున చేరింది. ఆ తరువాత కాలంలో సముద్ర మార్గాల ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఈ వైన్ వెళ్ళింది. దీంతో బోర్డో పేరు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక వైన్ మార్కెట్ పై బోర్డో చూపే ప్రభావం కూడా చాలా పెద్దది. ఇక్కడ తయారయ్యే వైన్ అనేక దేశాలకు ఎగుమతవుతుంది. ధరల నిర్ణయం నుంచి నాణ్యత ప్రమాణాల వరకు అనేక అంశాల్లో ఈ ప్రాంతం మార్గదర్శకంగా నిలిచింది. సో వైన్ ఎలా వర్గీకరించాలి, ఏది బెస్ట్ అని ఎలా గుర్తించాలనే విషయాల్లో కూడా ఇక్కడ విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా మారాయి. ఇక ఇక్కడ వైన్ అనేది జీవన విధానంలో భాగం. గ్రామాల్లో చూసినా నగరాల్లో చూసినా వైన్ చుట్టూనే జీవనం తిరుగుతుంది. పెద్ద పెద్ద కోటలుంటాయి, వాటిలో వైన్ తయారీ జరుగుతుంది. నిల్వ కోసం ప్రత్యేక గదులుంటాయి. అండ్ ఇక్కడ చెక్క బ్యారెల్స్ లో సంవత్సరాల పాటు వైన్ నిల్వ చేస్తారు. కాలం గడిచే కొద్దీ రుచి మారుతుంది, మరింత మెరుగవుతుంది. ఇదే బోర్డో వైన్ కి ఉన్న ప్రత్యేక ఆకర్షణ. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు బోర్డోకి వస్తారు, ద్రాక్ష తోటల్లో తిరుగుతారు, అండ్ వైన్ తయారీ విధానం చూస్తారు, అక్కడ రుచిని ఆస్వాదిస్తారు. అండ్ ఈ ప్రాంతం పర్యాటక రంగాల్లో కూడా ప్రముఖ స్థానం కూడా సంపాదించింది. ప్రతి సంవత్సరం జరిగే వైన్ ఉత్సవాలు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకొస్తాయి. అండ్ ఇటలీలో టస్కనీ ప్రాంతం అండ్ అమెరికాలో నాపా వ్యాలీ కూడా వైన్ కోసం ప్రసిద్ధి పొందాయి. అయినా కూడా బోర్డోకు ఉన్న చరిత్ర, ప్రభావం, స్థిరమైన నాణ్యత నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైన్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూపిన ప్రాంతం బోర్డో. అందుకే దీన్ని వైన్ రాజధాని అని పిలుస్తారు.